మరోసారి లాక్డౌన్ రాబోతోందా? నిన్న నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్పీచ్ గతంతో కంపేర్ చేస్తే చాలా భిన్నంగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా చెప్పేవాడు కాదు. కేవలం రాజకీయ విమర్శలు చేసి అక్కడ ఏదైనా ఇనాగ్రేషన్స్ జరుగుతుంటే వాటిని చేసేసి వెళ్ళిపోయేటటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజల్ని ఉద్దేశించి ఈసారి చాలా జాగ్రత్తలు, మరి ముఖ్యంగా 6 నుంచి 7 జాగ్రత్తలు నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రజలకు చెప్పినారు. హైదరాబాద్ తెలంగాణ వేదికగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు దేశంలో ప్రజల్లో ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉన్నాయి. ఆయన వివేగుగా చెప్పినటువంటి మాటలు కాదు, కేవలం ఏదో జాగ్రత్తలు చెప్పేటటువంటి మాటలు కాదు. సో ఇక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పేటటువంటి మాటలు వెనక అంతరార్థాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే భారీ స్థాయి యుద్ధం జరగబోతుందని చెప్పకనే చెప్పినారు నరేంద్ర మోడీ గారు. పెద్ద యుద్ధాలు జరగబోతున్నాయి అనేది నరేంద్ర మోడీ గారి మాట నోట్లో నుంచి రాకపోయినప్పటికీ దాని వెనుక ఉన్నటువంటి ఇంటెన్షన్ అదే. డీజిల్ వాడకాన్ని తగ్గించండి, పెట్రోల్ వాడకాన్ని తగ్గించండి, బంగారం కొనుగోలును తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే చేసుకోండి. సో అదేవిధంగా విదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని తెప్పించుకోవడం తగ్గించండి, దేశీయ వస్తువులు ఏవైతే ఉంటాయో వీటినే వాడండి. అలాగే దేశంలో పండించేటటువంటి పంటలకి ఎరువుల్ని ఇతర దేశాల నుంచి తగ్గించండి. కేవలం మన దేశంలో సహజ సిద్ధమైనటువంటి ఎరువులు ఏవైతే ఉంటాయో వాటిని వాడడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా పంటలు వృద్ధి చేయండి అని చెప్పేసి ఈ సంవత్సరం పాటు వీటన్నిటిని కూడా చేయమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? భారీ స్థాయి యుద్ధాలు రాబోతాను. చిన్న యుద్ధాలు కాదు, భారీ స్థాయి యుద్ధాలు. సో ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎందుకు చెప్తా ఉన్నారు? ఎందుకంటే మీ అందరికి కూడా తెలిసిందే, ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు, లేదంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి కంపెనీల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో ఆన్ సైడ్ జాబ్స్ కోసం అని చెప్పేసి US, UK ఈ దేశాలు వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా వెళ్ళొద్దు, ఏదైనా ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని చెప్పేసి. ముఖ్యంగా దుబారా ఖర్చులు తగ్గించండి, అనవసర వాటికి ఉపయోగించేటటువంటి డబ్బు వాడకాన్ని తగ్గించండి, వేరే పనికిరాని వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొనే ప్రయత్నం చేయకండి. దీనివల్ల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉందనేది ఒక దేశ ప్రధాని చెప్తున్నటువంటి మాట. పెట్రోల్ వాడకాన్ని, డీజిల్ వాడకాన్ని తప్పనిసరిగా మనం తగ్గించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఎలక్ట్రిక్ వాహనాలని వాడమని, ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుక్కోమని. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ వెహికల్స్ని మీరు కొనొద్దు. ఎలక్ట్రిక్ స్కూటీస్, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ ఆటో, ఎలక్ట్రిక్ XYZ ప్రతి దాన్ని కూడా ఎలక్ట్రిక్ది కొనుక్కునే ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా ఇంకొక మాట ఏంటంటే ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు మానుకుంటే మంచిది. ఒక సంవత్సరం పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విదేశాలకు వెళ్ళొద్దు. అది అమెరికానా, ఆస్ట్రేలియానా, కెనడానా, యూకేనా, బ్రెజిలా, జర్మనీయా, ఇవన్నీ కాదు. ఓన్లీ ఇండియాలో ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు టూరిజంకి వెళ్ళాలి, ఒకవేళ ట్రావెల్ చేయాలంటే కనుక మన దేశంలో అనేక ప్రదేశాలు ఉండి వీటిని వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. సో వీటన్నిటి బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్యూయల్ షార్టేజ్ రాబోతోంది. బంగారం విషయంలో కూడా జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. కొనొద్దు, బంగారం రేట్లు పీక్కి వెళ్ళిపోయి పడిపోతే నెక్స్ట్ ఇయర్ పడడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా బంగారం కూడా కొనొద్దు అనేది నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మాట. కాబట్టి లాక్డౌన్ రాబోతుందా అంటే అలాంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఇరాన్ మీద గట్టి అటాక్ జరగబోతుందంటే అలాంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. నరేంద్ర మోడీ గారి మాటలు వెనుకున్నటువంటి ఉద్దేశం అయితే ఇదే.